హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ థింకింగ్. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ అంటే మన చేపల కూర, తెలంగాణ చేపల కూర ఎలా రెడీ చేస్తామో చూపిస్తాము. చూడండి ఎలా చేస్తున్నామో ఒకసారి మీకు చూపిస్తాము. మంచి జాగ్రత్తగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా తెలంగాణ చేపల పులుసు ఎలా రెడీ అవుతుందో, ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ఒకసారి చూడండి. మీరు తెలంగాణ చేపల పులుసు చేస్తున్నాం చూడండి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇది చేపలు మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత దానికి కావలసిన ఐటమ్స్ నూనె, అలాగే ఇక్కడ పక్కన దంచి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇక్కడ డబ్బాలో సాల్టు, ఉన్న చూడండి. పక్కన కాల్చిన ఉల్లిగడ్డ ఉంటుంది కదా, కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. అది వైట్గా లేదనుకుంటున్నారు కదా, ఎల్లో అది గ్రీన్ కలర్లో ఉంది కదా, దానిలో కరివేపాకు వేసి నూరి పెట్టినారు. మళ్ళీ పక్కన జీలకర్ర, తర్వాత వచ్చేసి ఇంకా ఐటమ్స్ ఇక్కడ దీని పెట్టలేదు. అది తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇంకేమేమేమి ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తాను. అయితే మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నె పెట్టుకుంటాం కదా, గిన్నె పెట్టుకున్నాక దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడెక్కాలి. ఇది చూపిస్తున్నాను ఓన్లీ, అందులో వేసామని చూపిస్తున్నాను. కరివేపాకు అట్లా వేసామని చూపిస్తున్నాను ఓన్లీ, చూపించి నీకు అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ వేడి అయిన తర్వాత అందులో ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ పోసుకొని కొద్దిగా ఉల్లిగడ్డ వేసారు చూడండి. ఇక్కడ ఐటమ్స్ ఇంకా వేరే పసుపు, కారం, అక్కడ దంచి పెట్టుకున్న ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర, అక్కడ మిక్సీ పట్టుకోలే, ఓన్లీ అందులో ఉన్నది కదా ఉల్లిగడ్డ. అది ఇక్కడ వేడైంది కదా, ఆయిల్ వేడెక్కింది కదా, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మాడిపోనియద్దు, మాడిపోకుండా చక్కగా హాయిగా కొద్దిగా నార్మల్గా ఉండే విధంగా చూసుకోవాలి. బాగా మాడిపోయినా కానీ టేస్టీ ఉండదు చేపల పులుసు అనేది. అయితే దాని తర్వాత ఏం చేసుకోవాలంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి. దానికి సరిపడా పసుపు వేసుకోవాలి, కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తూ చూడండి. అలా పసుపు వేసుకున్న తర్వాతే మళ్ళీ ఏం చేయాలి అంటే ఇక్కడ దంచి పెట్టుకున్న పేస్ట్ ఉన్నది కదా, ఉల్లిగడ్డ పేస్టు, కరివేపాకుతోటి కలిపి దంచి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ ఉన్నది కదా, రోటీలో దంచుకున్నది. ఇది మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నది కాదు. కొంచెం రోటీలో వేసుకొని దంచుకుంటే టేస్టీగా వస్తుంది. మిక్సీలో వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉండదు. అలాగే ఈ ధనియాల పౌడరు, మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు ఉన్నది కదా, అదే అన్నమాట. అయితే ఇది కొద్దిగా మంచిగా కలిపిన తర్వాత ఈ ధనియాల పౌడరు, మెంతుల పౌడరు, జీలకర్ర పౌడర్ ఒక దగ్గర, అది కూడా రోటీలో దంచుకున్నది, అది మొత్తం వేసేసుకోవాలి. అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గాలన్నమాట. కలుపుకున్న తర్వాత మంచిగా మగ్గాలి. మాడిపోనియద్దు, బాగా మాడిపోవద్దు. కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి. గ్యాస్ అనేది కొంచెం సిమ్ములో పెట్టుకోవాలి, తక్కువలో. తర్వాత కొంచెం మనకు సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం కారం కొద్దిగా ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది చేపల పులుసు కదా, చేపల పులుసుకు కొద్దిగా కారం ఉండాలి. కారం ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ ఎక్కువ కాకుండా మనకు తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ కారంకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం కాకుండా సాల్ట్ వేసుకోవాలి. ఎంతైతే మనము తీసుకుంటున్నామో కారం పొడి, దానికి సరిపడా అలా అంతే ఉప్పు వేయాలి. మంచిగా కలియబెట్టుకోవాలి, మంచిగా కలపాలి. అలాగే మంచిగా కలపాలి. మొత్తం మిక్సీ అయ్యేటట్టు మొత్తం ఇట్లా కొంచెం గట్టిగా అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనము దానిపైన మూత అనేది పెట్టేసుకుంటే మంచిగా నీట్గా లోపల ఇలా తయారైపోతుంది. చూడండి అది ఎంత క్లీన్గా అయిపోయింది. ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది చూడండి. అంటే రెడీ అయిపోయింది అన్నట్టు. అది అంటే మాడిపోలేదు, మంచి కలర్ఫుల్గా అలాగే ఉందన్నమాట. దాన్ని కొద్దిగా కలుపుకున్నది అలాగే కలుపుకోవాలి. నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం మీదికి తేలాలి. తర్వాత వచ్చేసి మనము చింతపండు పులుసు ఉన్నది కదా, మనం ఫస్ట్ చింతపండు పులుసు పిసుక్కొని పెట్టుకుంటాం కదా, దాన్ని అందులో పోసుకున్న తర్వాత దాన్ని మంచిగా మరగబెట్టాలి. చింతపండు పులుసు అనేది మంచిగా మరగబెట్టాలి.
మంచిగా మరగబెట్టి మూత పెట్టేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి. అప్పుడు మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత పులుసు మొత్తం మరిగిన తర్వాత ఈ పీసెస్ అనేది వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్లో వేసుకోవాలి. ఓన్లీ 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతే. ఎందుకంటే లేకపోతే మొత్తం చిన్న చిన్న ముక్కలు పీసుగా గ్రేవీ లాగా తయారైపోతుంది. మనకు అలాగే పీసులుగా ఉండాలనుకుంటే లాస్ట్లో వేసేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకొని కలపకూడదు, ఇక గట్టిగా కలపకూడదు. పైపైన కలుపుకోవాలి కొద్దిగా మెల్లగా, లేకుంటే మెల్లగా కొద్దిగా నొక్కాలి, లోపలికి నొక్కేసుకుంటే సరిపోతుంది అంతే. ఎందుకనంటే అవి పేస్ట్ లాగా తయారైపోతుంది, మళ్ళీ మనకు పీసులు అనేటిది ఉండదు ఇక అలా. అందుకని మెల్లగా అలాగా చేసుకోవాలి. అలా చేస్తున్నాను చూడండి, అలా చేసుకోవాలి. ఏం లేదు, కొంచెం గరం అయిపోయింది అని అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ప్రిపేర్ అయిపోయినట్టే. అది కొంచెం వేడి తగిలిందంటే ఆల్మోస్ట్ మెత్తబడిపోతుంది అన్నమాట. మూత పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ ఇది రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి, చూసారా ఎలా ఉన్నాయి? ఎలా వేసిన పీసులు అలాగనే ఉన్నాయి. కూల్గా మంచి తెలంగాణ చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా ట్రై చేసి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీరు ఈ వీడియోని చూసి ఆదరిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.